warm good afternoon wishes to respected dignitaries on the dais. Dr. Samaram Garu, Chairperson, Indian Red Cross Society NTR District. Dr. Joshi Garu, Vice Chairman. Sri Chittibabu Garu, Secretary, as well as your beloved Principal Ma'am Srimati Anuradha of Nalanda Degree College, and all the other teachers of Nalanda Degree College. Na teachers antave alvatu, professors ayinappatiki kuda. And my good afternoon wishes as well as blessings to all the students of Nalanda Degree College. At the outset, I really thank the Indian Red Cross Society for inviting me to speak a few words as well as my opinion about drug abuse. Ee college ki enter ayin ventane Principal Ma'am has invited me to see some small whatever they make the exhibitions or the prototype of several things like Sankranti festival kosam చేసేటటువంటి prototypes కానివ్వండి, other aspects very important necessary items అయినటువంటి ఈ సైబర్ క్రైమ్ గురించి, డిజిటల్ అరెస్ట్ గురించి, ఎకనామిక్ ఫ్రాడ్స్ గురించి, అట్లానే AI బేస్డ్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి వాట్ సార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ వీ కెన్ బ్రింగ్ టు అవర్ సొసైటీ అనే దాని మీద, అండ్ మెయిన్గా ఈవెన్ డ్రగ్ అబ్యూస్, నార్కోటిక్స్ గురించి కూడా a small representation they have made in the form of exhibition. అందులో డ్రగ్స్ దగ్గర they have made it as an acronym DEAD. డెడ్ అంటే ఏంటి అని అక్కడ చూడగానే డ్రగ్ ఎండ్స్ ఆల్ డ్రీమ్స్ అని రాసి ఉంది అక్కడ. సో ఐ ఫెల్ట్ దెర్ ఇస్ నో నీడ్ టు డిస్కస్ విత్ నలంద కాలేజ్ స్టూడెంట్స్ బికాస్ దే ఆల్రెడీ కేమ్ టు అ కన్క్లూజన్ దట్ డ్రగ్ ఎండ్ ఆల్ డ్రీమ్స్. సో మీరందరూ కూడా డ్రగ్స్ యూజ్ చేస్తే డ్రీమ్స్ని ఎండ్ చేసుకున్నట్లే అనే కన్క్లూజన్ మీరు ఆల్రెడీ వచ్చారు. కాబట్టి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కానీ ఏపీ పోలీస్కి రిప్రజెంట్ చేస్తూ, ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్కి రిప్రజెంట్ చేస్తూ, ఒక డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా నేను వచ్చి మీకు చెప్పాల్సిన అవసరం లేదని అనిపించింది. బట్ స్టిల్ సిన్స్ ఐ హ్యావ్ ఆల్రెడీ కమ్, సిన్స్ ఐ రియలీ రెస్పెక్ట్ అండ్ రిగార్డ్ డాక్టర్ సమరం గారు బికాజ్ ఈజ్ అ గ్రేట్ మ్యాన్, గ్రేట్ పర్సనాలిటీ, గ్రేట్ డాక్టర్. సొసైటీకి ఇట్లాంటి వాళ్ళు కావాలి అని చాలా గట్టిగా నమ్మేటటువంటి పర్సనాలిటీస్లో డాక్టర్ సమరం గారు కూడా ఒకళ్ళు. ఐ రెస్పెక్ట్ హిమ్ అండ్ ఐ మీన్ రిగార్డ్ హిమ్ అ లాట్. వారు ఇన్వైట్ చేశారు, మీరు ఆల్రెడీ ఒక కన్క్లూజన్కి వచ్చారు కాబట్టి ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేస్తూ ఐ వుడ్ లైక్ టు షేర్ ఫ్యూ ఆఫ్ మై థాట్స్ అబౌట్ డ్రగ్ అబ్యూస్. రైట్, ఇప్పుడు ఇక్కడ మనం డ్రగ్ అబ్యూస్ అని రాసాము, డ్రగ్ యూజ్ అని రాయలేదు, డ్రగ్ మిస్యూజ్ అని రాయలేదు. మరి అబ్యూస్ అని ఎందుకు రాశారు? వై ఆర్ వి ఓన్లీ డిస్కసింగ్ ఆన్ అబ్యూస్ బట్ వీఆర్ నాట్ డిస్కసింగ్ ఆన్ యూజ్ అండ్ మిస్యూజ్? దిస్ ఈస్ ద క్వశ్చన్. సో డ్రగ్ యూజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. డ్రగ్ అబ్యూస్ గురించి మనం చర్చించుకుంటున్నాము అంటే దాని అర్థం ఏంటి? డ్రగ్స్ యాజ్ సచ్ నెగటివ్ కాదు, ఎక్సెప్ట్ ఫ్యూ ఆఫ్ దెమ్. డ్రగ్స్ యాజ్ సచ్ దే ఆర్ నాట్ హార్మ్ఫుల్ టు యూ, బట్ డ్రగ్ అబ్యూస్ మాత్రమే హార్మ్ఫుల్. ఆర్ మిస్యూజ్ కెన్ కాజ్ సమ్ హార్మ్, అబ్యూస్ కెన్ కాజ్ టోటల్ డిస్ట్రక్షన్, యాజ్ యూ ఆల్రెడీ కన్క్లూడెడ్ డెత్. మీరు డెత్ అన్నారు, డ్రగ్ ఎండ్స్ ఆల్ డ్రీమ్స్ అని నలంద డిగ్రీ కాలేజ్ కేమ్ టు అ కన్క్లూజన్. సో ఆ డ్రగ్స్ ఎందుకు ఆల్ డ్రీమ్స్ ఎండ్ చేస్తుంది అంటే ఆ అబ్యూజ్ ఎండ్ చేస్తుంది. అబ్యూజ్ ఎలా ఎండ్ చేస్తుంది? అసలు డ్రగ్స్ అంటే ఏంటి, ఎందుకు దీని మీద ఆంధ్ర రాష్ట్రం ఎస్పెషలీ ద ప్రెజెంట్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ అ వెరీ వెరీ స్టర్న్ మెజర్ ఆఫ్ designing one separate department within Andhra Pradesh Police called EAGLE. How many of you are aware of EAGLE? Elite Anti-Narcotic Group for Law Enforcement. How many of you are aware of it? No one. So ఇప్పుడు మా ఈగల్ వాళ్ళకి అయిపోతుంది ఎందుకు నలంద డిగ్రీ కాలేజ్కి మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్కి వెళ్ళలేదు అని. ఆంధ్రప్రదేశ్ హ్యాస్ వెరీ ప్రౌడ్లీ declared that it is zero ganja cultivation state. Ganja cultivation total zero. We have eradicated the cultivation అని ప్రౌడ్ గా చెప్పినటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. Recently we have declared and we are taking a very stern measure on the supply chain of drugs along with narcotics including psychotropic substances also. ఇప్పుడు నేను పెద్ద పెద్ద మాటలు చెప్పి ఈ నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ అంటే
మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ వస్తుంది, అసలు డ్రగ్ అంటే ఏంటి, మీరు మిస్యూజ్ అన్నారు, యూజ్ పర్వాలేదు అన్నారు, అబ్యూజ్ ఈక్వల్ టు డెత్ అన్నారు, మళ్ళీ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ అని కొత్త పదం మాట్లాడుతున్నారు అని ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ అనుకునే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. ఈగల్ అంటే మాకు తెలీదు అన్నారు కాబట్టి మీరు ఇండైరెక్ట్గా నాకు ఇప్పుడు తెలియపరిచారు. ఐ హ్యావ్ టు గో ఇన్ టు ది ABCs ఆఫ్ వాట్ ఇట్ ఇస్. సో డ్రగ్స్, యూ నో, ఎనీ మెడికల్ కాంపోజిషన్ which is useful or which has its effect on human body and mind. Useful, not useful, pakkan padadu. It has its effect. EFF is ET, AFF is ET. Effect is having some influence. Affect is having some sort of harmful effect. Adi telusu kadandi mi andarki. So every drug has some effect, influence on the human body as well as mind. Correct ena idi? Is my definition correct? I am not going into the medical field. ఇప్పుడు డాక్టర్ సమరం సార్ని అడగను, ఎందుకంటే ఆయన MBBSతో పాటు చాలా డిగ్రీలు చదివారు. దాంట్లో చూస్తే మనకు తెలియని డిగ్రీలు కూడా చాలా ఉన్నాయి, FRCS తప్ప మిగతావన్నీ నాకు తెలియని కూడా తెలియదు. సో వారిని అడగట్లేదు, వారిని అడిగితే కాదమ్మా చాలా ఉన్నాయి, ఫలానా సో సైంటిస్ట్ ప్రకారం ఇది అంటారు. నేను నాన్ మెడికల్ స్టూడెంట్ కాబట్టి. సో డ్రగ్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ a chemical composition or combination which is having some effect on human body as well as mind. That effect may be positive or negative. Correct? Idantha correct kada? Right. Mari drug gurinchi use gurinchi మాట్లాడట్లేదు, మిస్యూజ్ గురించి మాట్లాడట్లేదు, అబ్యూజ్ గురించే ఎందుకు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అందున డిగ్రీ కాలేజ్ పిల్లలు, మీరెవరు స్కూల్ పిల్లలు కూడా కాదు, all are adolescent age and Gen Z. All of you are Gen Z కదండి, అవునా? మళ్ళీ Gen Z అంటే ఏంటో చెప్పాలా? 1995 నుంచి 2009 మధ్యలో బాన్ అయిన వాళ్ళందరూ Gen Z, Generation Z. So I feel all of you belong to Gen Z only, no? Before 2009 born or maybe 2010 born ఉంటారు, 1995 తర్వాత. కరెక్టా? రైట్. సో జెన్జీ పిల్లలకి యాక్చువల్లీ నేను డ్రగ్స్, దాని యూజ్, మిస్యూజ్, అబ్యూజ్ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ వీ వాంటెడ్ టు గో ఇన్ టు ద బేసిక్స్. సో డ్రగ్స్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఎఫెక్ట్ ఆన్ ది హ్యూమన్ బాడీ అండ్ మైండ్ అనుకున్నాం. యూజ్ ఏంటి? మనకి హ్యూమన్ బాడీకి ఏమైనా ఎయిల్మెంట్ ఉంటే డాక్టర్ రాసి ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ దానికోసమే వాడితే అది డ్రగ్ యూజ్. ఈజ్ ఇట్ హార్మ్ఫుల్ టు యూ? నో. చిన్నది దగ్గు వచ్చింది నాకు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, దగ్గు మందు రాశారు, సమ్ కాఫ్ సిరప్ హి హస్ గివెన్. ఆ కాఫ్ సిరప్ నేను యూజ్ చేస్తున్నాను. ఆయన ఏం చెప్తారు, యూజ్ చేసేటప్పుడు ప్రిస్క్రిప్షన్లో ఒకటి రాస్తారు. ఏం రాస్తారు? ప్రిస్క్రిప్షన్లో ఏం రాస్తారు సార్? ఎగ్జాక్ట్లీ. ప్రిస్క్రిప్షన్లో ఏం రాస్తారు? డోసేజ్ రాస్తారు ఖచ్చితంగా. ఆ డోసేజ్ రాస్తారు, టైం పీరియడ్ కూడా రాస్తారు. ఎస్ ఆర్ నో? మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ కూడా రాస్తారు. ఎస్ ఆర్ నో? ఆ విధంగా తీసుకున్న డ్రగ్ అంతా డ్రగ్ యూసేజ్. ఎస్, అదంతా డ్రగ్ యూసేజ్. సో ద డ్రగ్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రీటింగ్ సమ్ ఎయిల్మెంట్ ఆఫ్ యువర్ బాడీ అండ్ మైండ్ యాజ్ పర్ ద ప్రిస్క్రిప్షన్ గివెన్ బై ద మెడికల్ డాక్టర్ ఇస్ డ్రగ్ యూసేజ్ అండ్ ఇట్ ఈస్ నెవర్ హార్మ్ఫుల్. మరి డ్రగ్ మిస్యూజ్ అంటే ఏంటి? ఒక పర్పస్ కోసం వాడాల్సింది ఇంకో పర్పస్ కోసం తెలియక వాడితే, లేదా క్వాంటిటీ కొంచెం ఎక్సీడ్ అయితే, 5 ml అన్నారు సార్, చిట్టిబాబు సార్, సెక్రటరీ రెడ్ క్రాస్ సొసైటీ. ఆ 5 ml బదులు ఒకసారి 6 ml అవ్వచ్చు. అదే తప్పు కదా? రోజు చూసుకోలేక ఏదో తీసుకుంటా, లేదా బాటిల్తో తాగేసే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది, క్వాంటిటీ తెలుసు కాబట్టి. మేబీ దట్ కెన్ బి కాల్డ్ అస్ మిస్యూజ్. కానీ ఆ కాఫ్ సిరప్ తాగితే నాకు ఒక రకమైనటువంటి మత్తు వస్తుంది, ఈ మత్తు ఏదో చాలా మజాగా ఉంది అని 5 ml తాగాల్సినటువంటి అదే కాఫ్ సిరప్ ని బాటిల్ మొత్తం ఎత్తి తాగితే ఏమవుతుంది? ఏమవుతుందండి? ఏమవుతుంది? ఓవర్ డోసేజ్ అవుతుంది. ఆ డోసేజ్, ఓవర్ డోసేజ్ కి ఒకసారి నాకు తెలియక తాగేసాను, ఏదో టేస్ట్ బాగుంది, స్ట్రాబెర్రీ ఫ్లేవర్, బనానా ఫ్లేవర్ అని ఇప్పుడు అన్ని కొత్తగా ఉన్నాయి కదా, వాటర్ మెలన్ ఫ్లేవర్ అట్లా. సో ఒకసారి నేను నా ఇంటెన్షన్ జస్ట్ దాని టేస్ట్ బాగుందని తీసుకున్నాను, బాగుంది,
కాస్త మత్తుగా ఉండింది, కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉంది, డిజీగా అనిపించింది, కానీ మంచం దగ్గరికి వెళ్ళి పడుకుంటే బాగా నిద్ర పట్టింది. ఇన్ కోర్స్ ఆఫ్ టైం దాన్ని రిపిటేటివ్గా అదే విధంగా ఇదేదో బాగుంది, ఇది నాకు కొత్త కిక్కిస్తుంది, లేదా నాకున్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా మర్చిపోయేలాగా చేస్తుంది అని రోజు రోజు బాటిల్స్ కొద్దీ తీసుకుంటే ఏమవుతుంది? ఇట్ బికమ్స్ డ్రగ్ అబ్యూస్. అండ్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఏమవుతుందండి? సమ్మన్ ఇస్ టెల్లింగ్ డ్రగ్ అడిక్షన్ అవుతుంది. సో డ్రగ్ యూజ్ ఈజ్ సంథింగ్ విచ్ our aim is to treat our mental or physical ailment. Drug misuse is one for the other, wherein your intention is not for other sort of addictions, but drug abuse is something which is highly harmful to your body, your mind as well as ఇప్పుడు your mind as well as అంటున్నారు. అంటే ఆ డ్రగ్ అబ్యూజ్ నేను తీసుకున్నాను, నాకే కదా ప్రమాదం, నీకెందుకు అంటానికి లేదు. ఎందుకు? నేను ఆ డ్రగ్ అడిక్షన్లో, ఆ డ్రగ్ ఇంటాక్సికేషన్లో నాకు నేను హామ్ చేసుకోవడమే కాకుండా ఇంకేం చేయడానికి అవకాశం ఉంటుంది? పక్కన వాళ్ళకి ఏమైనా చేసే అవకాశం కూడా ఉంటుంది 100%. అందుకు దీని మీద ఇంత పెద్ద ఎత్తున అడాలసెంట్ స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ టార్గెట్ గ్రూప్గా తీసుకొని వాళ్ళని సెన్సిటైజ్ చేయాలి అని చెప్పి అటు గవర్నమెంట్ కానీ అదర్ డిపార్ట్మెంట్స్ కానీ ఇట్లా రెడ్ క్రాస్ సొసైటీ లాంటి పెద్ద పెద్ద వాలంటరీ ఆర్గనైజేషన్స్ కానీ డెసిషన్ తీసుకోవడానికి రీజన్, బికాస్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ హార్మ్ఫుల్ టు యూ బట్ ఇట్ ఈస్ ఆల్సో హార్మ్ఫుల్ టు యువర్ ఫ్యామిలీ అండ్ సొసైటీ అట్ లార్జ్. ఎనీ యాక్ట్ విచ్ ఇస్ హార్మ్ఫుల్ టు ద సొసైటీ అట్ లార్జ్ ఈస్ కాల్డ్ యాజ్ క్రైమ్. ఏ యాక్ట్ అయినా సమాజం మొత్తం మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తే ఆ చర్యని నేరంగా పరిగణించబడుతుంది. మరి ఇప్పుడు ఈ డ్రగ్ అబ్యూజ్ క్రైమా కాదా? మీరే చెప్పారు, నేను చెప్పలేదు, మీరు చెప్పారు. ఇప్పుడు నేను చెప్తే పోలీస్ ఆఫీసర్గా నేను వచ్చి ఎన్ఫోర్స్ చేసినట్టు అవుతుంది. మీరు చెప్పారు. ఎందుకు? డ్రగ్ యూజ్ చేస్తే ఈజ్ ఇట్ క్రైమ్? నో. మిస్యూజ్ అయితే misuse might not be crime, might not be, even that is sometimes crime, might not be, but abuse cheste absolutely crime, because it is detrimental, not detrimental and harmful. It is harmful not only to you, your health, your mindset, your family, but also to the society at large. Why it is harmful to the society at large? ఇందాక ఎవరో ఇక్కడ వన్ ఆఫ్ ద స్టూడెంట్ వాస్ టెలింగ్ వై ఇట్ ఈస్ హార్మ్ఫుల్ అని ఇందాక డిస్కస్ చేసుకుంటే యాక్సిడెంట్ అంటారు. ఎవరన్నారు యాక్సిడెంట్ అని? సమ్మన్ వాస్ జస్ట్ మైమింగ్ యాక్సిడెంట్ అని. ఐ కుడ్ జస్ట్ ఓవర్ హియర్. యాక్సిడెంట్ ఒకటే కాకుండా యాజ్ అ పోలీస్ ఆఫీసర్ వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ వేరెన్ ఈ డ్రగ్ అడిక్షన్ వల్ల చిన్న పిల్లల మీద సెక్షువల్ అఫెన్సెస్ చేయడం, ఈవెన్ ఓల్డ్ ఏజ్ లేడీస్ మీద. వాడు టీనేజ్ కుర్రాడు సినిమా చూసి, సెకండ్ షో మూవీ చూసి డ్రగ్ అడిక్షన్లో రోడ్డు మీద పాపం 60-70 ఏళ్ళు ఆమె అడుక్కొని అలసిపోయి పడుకొని ఉన్న ఆమెతోటి సెక్షువల్ అఫెన్స్ చేసి లాస్ట్కి ఆమె ఇంకా దాన్ని ఆ ఏజ్కి అది టాలరేట్ చేసుకోలేక ఆమె చనిపోయినటువంటి పరిస్థితి. నేను గుంటూరు డిఎస్పీగా ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వచ్చింది. సచ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ మాత్రమే కాకుండా కన్న తల్లికి కన్న కూతురికి కూడా తేడా లేకుండా కళ్ళు మూసుకుపోయి సెక్షువల్ అఫెన్సెస్ చేసినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. అండర్ ది ఇంటాక్సికేషన్ కండిషన్. ఆ కండిషన్ ఇంటాక్సికేషన్ అంటారు, అందరికి తెలుసు కదా. ఆ ఇంటాక్సికేటెడ్ కండిషన్లో తల్లి మీద లైంగిక చర్య చేయడమే కాకుండా కన్న కూతురు మీద, చిన్న పిల్లల మీద, ఉయ్యాల్లో ఉండేటటువంటి పిల్లల మీద కూడా సెక్షువల్ అఫెన్సెస్ చేసినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి భారతదేశం. అండ్ దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ వై drug abuse is being discussed among the student community at large by not only police officers but also voluntary organizations who are working for the society like Red Cross. ఇవే కాకుండా వీటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కేవలం ఈ సెక్షువల్ అఫెన్సెస్ మాత్రమే కాదు, రౌడీయిజం కానీ, గ్రూప్ ఎలిమెంట్స్ కానీ, ఆ ఇంటాక్సికేషన్ కండిషన్లో
దానికి అలవాటు పడిపోయి వాళ్ళకి బాడీలో ఉన్నటువంటి ఆ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ మాత్రమే కాకుండా మెంటల్గా తీవ్రమైన ప్రభావం ఎట్లా ఉంటుంది అంటే డిప్రెషన్కి లోనయ్యేటటువంటి స్టూడెంట్స్ చాలామంది మనకు తెలుసు. యూ డోంట్ బిలీవ్ ఎంబీబీఎస్ చదివేటటువంటి స్టూడెంట్స్ కూడా, ఐఎమ్ సారీ టు టెల్ బిఫోర్ హైలీ క్వాలిఫైడ్ డాక్టర్ ఇయర్, there are many medical college students, especially final year, 4th year final year చదివేటటువంటి స్టూడెంట్స్ ఈ డ్రగ్స్ తీసుకుంటే కొంచెం యాక్టివ్గా మైండ్ ఉంటుంది అనే దాంతో, నైట్ అంతా మేల్కోవచ్చు అనే దాంతో, తద్వారా చాలా మార్కులు తెచ్చుకోవచ్చు అనే దాంతో, టోటల్గా డ్రగ్ దాని హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఆన్ హ్యూమన్ బాడీ మనకేం తెలియదు, వాళ్ళకే తెలుసు టోటల్గా. అయినప్పటికీ కూడా వాళ్ళు అవి తీసుకుని ఇన్ కోర్స్ ఆఫ్ టైం అడిక్ట్ అయిపోయినటువంటి కేసెస్ so many are there even now. As additional SP in police headquarters, I used to receive a phone call from a mother. ఆమె ఎక్కడి నుంచో చెప్పదు కానీ రిపీటెడ్గా చాలాసార్లు కాల్ చేసి షీ యూస్ టు టెల్ మీ, నేను ట్రెజరీలో పనిచేసినటువంటి సీనియర్ అసిస్టెంట్ని, నా కొడుకు ఒక మెడికల్ కాలేజ్లో చదువుతున్నాడు, ఆమె చెప్పిందిలేండి ఏ కాలేజో నేను మీకు చెప్పదలుచుకోలేదు, మెడికల్ కాలేజీలో పీజీ చేస్తున్నాడు, పీజీ కూడా అయిపోయింది లాస్ట్, అతను టోటల్గా డ్రగ్ అడిక్షన్కి గురయ్యాడు, మీరు ఒకసారి కౌన్సిలింగ్ చేయాలి, ఐ హ్యావ్ సీన్ యూ ఆన్ సెవరల్ ప్లాట్ఫామ్స్ అండ్ ఐ హర్డ్ దట్ యు ఆర్ అ గుడ్ కౌన్సిలర్. ఐఎమ్ అ లా గ్రాడ్యుయేట్, ఐఎమ్ పీజీ ఇన్ లా, ఐఎమ్ అ పోలీస్ ఆఫీసర్. నేను పీజీ మెడికల్ కాలేజ్లో పీజీ చదువుతున్నటువంటి స్టూడెంట్కి ఏం కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఎలా కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఏం చెప్పి ఆయనతో మాన్పించాలి అని చాలా సార్లు నాకు ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. వాట్ కెన్ ఐ టెల్? నాన్ మెడికల్ స్టూడెంట్స్కి అయితే నేను చెప్పొచ్చు, బాబు ఇవేమో హార్మ్ఫుల్ థింగ్స్ కదా, మైండ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, బాడీ మీద ఎఫెక్ట్ ఉంటుంది, హెల్యూసినేషన్స్ ఉంటాయి, ఇల్యూషన్స్ ఉంటాయి, నార్కోటిక్ డ్రగ్స్ తీసుకుంటే ఇట్లా ఉంటుంది, సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ తీసుకుంటే ఇట్లా ఉంటుంది, అది పెయిన్ కిల్లర్గా స్టార్ట్ అయ్యి టోటల్గా నీ శరీరాన్ని, నీ మెదడుని మొత్తం తిమ్మిరి పరిచేటట్టు చేస్తుంది, ఇదైతే నీ మూడ్ని మొత్తం మార్చేస్తుంది, ఆ ఇల్యూషన్స్లో ఆ హెల్యూసినేషన్స్లో నువ్వేం చేస్తావో నీకే తెలియదు, ఇన్ కోర్స్ ఆఫ్ టైం నువ్వు డిప్రెషన్కి లోన్ అవుతావు, సూయిసైడల్ టెండెన్సీస్ ఉంటాయి, పక్కన వాళ్ళ మీద ఏమైనా చేయొచ్చు, ఇలాంటివి నేను చాలా చెప్పొచ్చు. కానీ హీ హిమ్సెల్ఫ్ ఈస్ అ హైలీ క్వాలిఫైడ్ పర్సన్ ఇన్ మెడిసిన్ ఇట్ సెల్ఫ్. ఏం చెప్పాలి, పాపం చాలాసార్లు చెప్పారు, ఆమెకి నేను కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వచ్చింది, డెఫినెట్గా నేను మాట్లాడతాను అని. ఫైనలీ మేబీ షీ హర్సెల్ఫ్ కేమ్ టు అ కన్క్లూజన్, పోలీస్ ఆఫీసర్ మరి నా కొడుకు ఇంత చదువుకున్న ఆయనకి ఏం చెప్తారు అనుకున్నారేమో, షీ స్టాప్డ్ కాలింగ్ మీ. బట్ స్టిల్ ఐ స్టిల్ రిమెంబర్, బికాస్ వెరీ ఫ్యూ కాల్స్ ఉంటాయి నావి, అన్అటెండెడ్ కాల్స్, వెరీ ఫ్యూ కాల్స్. అంటే కొన్ని నాకే అర్థం కాదు వాళ్ళకి మనం ఏం చెప్తాం, బికాస్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ ఓన్లీ లా ఎన్ఫోర్సింగ్ ఆఫీసర్స్, చట్టాన్ని అమలు పరిచేటటువంటి ఆఫీసర్సే, కానీ నువ్వు ఇది తినొద్దు, నువ్వు ఇదే తిను, నువ్వు ఇది చెయ్యొద్దు అని చెప్పే అధికారం మాకు లేదు. కానీ అది క్రైమ్ కాబట్టి కేసు రిజిస్టర్ చేయొచ్చు, బట్ హర్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు గెట్ ద కేసు రిజిస్టర్డ్, హర్ ఇంటెన్షన్ ఈజ్ టు సీ దట్ పర్సన్ ఇస్ నో అడిక్షన్ అయ్యేటట్లు చేయాలి అని. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మేడం మరి మీకు ఇన్ఫర్మేషన్ ఉంది కదా, అతను వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు కదా, అరెస్ట్ చేసి జైలుకి పంపించవచ్చు కదా అని. బట్ ఆ కండిషన్స్ అక్కడ అరెస్ట్ చేసుకునేటటువంటి పరిస్థితి కాదు, ద కన్సంప్షన్ విచ్ హీ ఈస్ డూయింగ్ ఆర్ ది యాక్ట్ విచ్ హీ ఈస్ డూయింగ్, సో బీ దట్ కేస్ యాజ్ ఇట్ మే. నేను అది ఎందుకు చెప్తున్నాను అంటే, తల్లిదండ్రుల మీద ఎట్లాంటి ప్రభావం ఉంటుంది పిల్లలు ఒకవేళ డ్రగ్ అడిక్షన్కి గురైతే అని చెప్పడానికి దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టెలింగ్. నౌ ఇందాక మనం ఇంకా కొన్ని డ్రగ్తో పాటు వీ హ్యావ్ డిస్కస్డ్ నార్కోటిక్ డ్రగ్స్ అన్నాము, సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ అన్నాము. Now again, I don't want to make you totally medical graduates here, because the knowledge which I have also is limited as much as required for the present day. Narcotic drugs are drugs which have its effect on the physical body, mainly painkillers. శరీరాన్ని, మెదడుని ఒక రకమైనటువంటి తిమిరిగా నంబ్నెస్కి గురి చేసి తద్వారా మనకు ఆ పెయిన్ కిల్లర్ ఎఫెక్ట్కి తీసుకొచ్చేటటువంటి టైప్ ఆఫ్ డ్రగ్స్ ఈ నార్కోటిక్స్. గాంజా, ఓపియం, మార్ఫిన్, కోడీన్, ఇవన్నీ హెరాయిన్, ఆల్ దీస్ ఆర్ నార్కోటిక్ డ్రగ్స్. ఈ నార్కోటిక్ డ్రగ్స్ స్టార్టింగ్ ఏంటి, తలనొప్పిగా ఉందనో, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయనో, తిమ్మిరిగా ఉన్నాయనో అప్పట్లో స్టార్ట్ చేసేవాడు. తర్వాత దానికి అడిక్షన్కి గురైపోయి ఫైనల్గా వాళ్ళు డ్రగ్ అడిక్ట్స్గా మారిపోయేటటువంటి పరిస్థితి ఉండేది. Psychotropic substances are those which are
కెమికలీ మేడ్. సార్ న్యాచురల్ గా అవైలబుల్ అయినటువంటి ఈ గాంజా నుంచి, ఓపియం సబ్స్టెన్సెస్ నుంచి తయారు చేసే పరిస్థితి ఉంటే, సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ ఆర్టిఫిషియల్ గా ప్రిపేర్ చేసినటువంటి కెమికల్ కాంపౌండ్స్, ఈ కెమికల్ కాంపౌండ్స్ దే హ్యావ్ దేర్ ఎఫెక్ట్ టోటలీ ఆన్ యువర్ మైండ్ అండ్ మూడ్. ఆ మైండ్ అండ్ మూడ్ మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది అంటే, మనల్ని ఆ మూడ్ స్వింగ్స్ ని ఒక టైప్ ఆఫ్ ఎక్స్ట్రెసీకి తీసుకెళ్ళిపోతుంది. ఇది చాలా ఆహ్లాదంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది, లేదా లేడీస్ కి జెంట్స్ కి మధ్య ఒక రకమైనటువంటి తెలియని అట్రాక్షన్, రొమాంటిక్ ఫీలింగ్స్ తీసుకురావడం. ఇవే కాకుండా ఆ మూడ్ని ఒక స్టేట్ ఆఫ్ ఇల్యూజన్, ఒక స్టేట్ ఆఫ్ హెల్యూసినేషన్ కి తీసుకెళ్ళి తద్వారా ఆ మనిషిని టోటల్ గా అడిక్ట్ అయిపోవడానికి చేస్తుంది ఈ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్, విచ్ ఇస్ టోటలీ కెమికల్ సబ్స్టెన్స్. మేబీ 3 or 4 years వరకు నార్కోటిక్ డ్రగ్స్ చాలా ప్రివలెంట్ గా ఉండేది. బట్ నౌ we have some traces of psychotropic substances also being supplied among student community. MDMA drug gaani, LSD gaani, all these are psychotropic substances, chemically manufactured white powders. ఆ పౌడర్స్ ని యూజ్ చేసి ఆ మత్తుని ఎంజాయ్ చేసేటటువంటి క్రమంలో నిజమైనటువంటి ఆనందం అంటే ఏంటి, టెంపరీగా వచ్చేటటువంటి ప్లెజర్ ఉంటే ఏంటి, ఆ టెంపరీ ప్లెజర్ వల్ల తన శరీరానికి, తన మనసుకి హానికరంతో పాటు సమాజానికి ఎట్లాంటి హానికరమైన పరిస్థితులు ఉంటాయని తెలుసుకోలేనటువంటి పరిస్థితి. నౌ వీ కెన్ సీ అమంగ్ సో మెనీ యూత్ ఫిజికల్ ఫిట్నెస్ కాన్షియస్నెస్ తోటి మసిల్ బిల్డింగ్ కోసం స్ట్రెంగ్త్ ఎండ్యూరింగ్ సబ్స్టెన్సెస్ అయినటువంటి కొన్ని రకాల ఆ ఫిట్నెస్ పౌడర్స్ కి మాక్సిమం కన్సంప్షన్ కి లోన్ అవుతున్నారు. ఐఎమ్ నాట్ టెలింగ్ ఆల్ ఫిట్నెస్ వే ప్రోటీన్ పౌడర్స్ కానీ, క్రియాటిన్ పౌడర్స్ కానీ, ప్రీ పోస్ట్ వర్కౌట్ పౌడర్స్ అన్ని హార్మ్ఫుల్ అని నేను అనట్లేదు. బట్ దోస్ పౌడర్స్ విచ్ ఆర్ వెరీ చీప్లీ అవైలబుల్ ఓన్లీ టు సీ దట్ ఆ మనిషి, ఆ ఫిట్నెస్ ఫ్రీక్ ఎవరైతే ఉన్నారో ఇన్స్టెంట్ గా ఒక ఎనర్జీ బూస్ట్ ఇచ్చి ఎక్కువ వర్కౌట్స్ చేయాలి, తద్వారా నా కమర్షియల్ గా వయబుల్ అవ్వాలి అనుకున్నటువంటి కంపెనీస్ చాలా స్టెరాయిడ్స్ యూజ్ చేసేటటువంటి పరిస్థితి ఉంది అండర్ ద గైజ్ ఆఫ్ ఫిట్నెస్ మేనియా. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద బాయ్స్ ఎస్పెషలీ, నౌ ఫిట్నెస్ ఇస్ కామన్ టు ఎవ్రీవన్, no gender discrimination. I myself I am going to gym since 3 or 4 months. So ee gym anedi earlier days it is only confined to boys, but now it is open to everyone is going. Ee fitness mania lo I know many of the boys who are consuming cheaply available protein powders, pre-workout powders, post-workout powders or creatine substances which are filled with steroids and which is slowly making him or her addicted to psychotropic substances. I don't know how many of you are aware of it. So these are the things which you have to be conscious of. Enduku ante Gen Z students andaru kuda they proudly tell that మేము పాత జనరేషన్ లా కాదు, మాకు చాలా క్లారిటీ ఉంది మా పట్ల, మాకేం కావాలి, మేమేం చెయ్యాలి, మేమేం వేసుకోవాలి, మేమేం చూడాలి, మేము ఎలా మాట్లాడాలి, మేము ఎలా నడవాలి, మేము ఎలా బిహేవ్ చేయాలి, వీటన్నిటి పట్ల మాకు చాలా క్లారిటీ ఉందని జెన్జీ అందరూ కూడా చాలా జబ్బలు చరుచుకుంటూ చెప్తారు. మిగతా వాళ్ళందరినీ అవుట్డేటెడ్ ఫెలోస్గా ట్రీట్ చేస్తారు. మరి అంత క్లారిటీ ఉన్నటువంటి ఈ జెన్జీకి ఎందుకు ఈ డ్రగ్స్ పట్ల కానీ, అదర్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ పట్ల కానీ క్లారిటీ ఎందుకు లేదో మరి నాకైతే అర్థం కావట్లేదు. ఐఎమ్ నాట్ జెన్జీ, మేబీ బికాస్ ఆఫ్ దట్. మనం 95 ముందు కదా సార్ పుట్టింది, ఐఎమ్ బోర్న్ ఇన్ 1978, నేను జెన్జీ కాదు. సో ఐ క్వశ్చన్, when you have so much clarity on what you want, what you like, what you wear, what you eat, to such an extent that నాలాంటి వాళ్ళు పేరెంట్స్గా కానీ, టీచర్స్గా కానీ, లేదా సమాజంలో కొద్దిగా సోకాల్డ్ పెద్ద మనుషుల్లా కానీ మాట్లాడితే మాకు తెలుసులేండి, వీ నో వాట్ వీ హ్యావ్ టు డూ, మా క్లారిటీ మాకు ఉందండి. వెన్ యూ హ్యావ్ సో మచ్ క్లారిటీ, వై ఆర్ యూ నాట్ హ్యావింగ్ దట్ క్లారిటీ దట్ ఈ హార్మ్ఫుల్ ఎఫెక్ట్లో నీకు, నీ భవిష్యత్తుకే కాదు, ఒక తరానికి ముప్పు ఉందని ఎందుకు తెలియట్లేదు? ఒక తరానికి, ఒక జనరేషన్కి ముప్పు ఉందని ఎందుకు తెలియట్లేదు? ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్.
అదే జెన్జీ మాకు క్లారిటీ ఉంది అంటూనే ఇంకొక నెగిటివ్ థింగ్ కూడా చెప్తారు, మాకు చాలా స్ట్రెస్ ఉంది అని. మీకు లేనటువంటి ఎక్స్పోజర్ మాకుంది. మీకు అసలు ఇన్ని వర్క్స్ ఉన్నాయా, ఇన్ని ప్రోగ్రామ్స్, ఇన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయా, మీకు అసలు ల్యాప్టాప్ కాదు సెల్ ఫోన్ ఉందా, మీకేం తెలుసు మా ప్రెజరు అని ఇంట్లో వాళ్ళతో చెప్తారు. ఐ డోంట్ నో వెదర్ నలంద డిగ్రీ కాలేజ్ పిల్లలు అందరూ మంచోళ్ళు అయి ఉండొచ్చు, ఐఎమ్ నాట్ అవేర్. బట్ మ్యాక్సిమం స్టూడెంట్స్ మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు మీరు తల్లిదండ్రులతో కానీ గ్రాండ్ పేరెంట్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ మాట్లాడేటప్పుడు మీకేం తెలుసు మా ప్రాజెక్టుల గురించి, నువ్వేదో పెద్దవాళ్ళు శిక్ష అవి చదువుకొని వచ్చావు, 4-5 వేమన శతకాలు ఈ పద్యాలు చదివితే నీ క్లాసులు అయిపోయేది, మాకు అట్లా కాదు చాలా ఉంది అని చాలా స్ట్రెస్కి లోన్ అవుతున్నాము. మాకు ఇంత ఎక్స్పోజర్ ఉంది, ఇవన్నీ తెలుసుకొని ఇవన్నీ అవాయిడ్ చేస్తూ చదువుకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూనే చదువుకుంటున్నాం. మీకు మై వాయిస్ ఇస్ ఓకే ఈవెన్ ఇఫ్ మైక్ ఇస్ నాట్ దేర్ ఐ కెన్ కంటిన్యూ. మీకు లేనటువంటి డిస్ట్రాక్షన్స్ అన్నీ మాకు ఉన్నాయి, అయినా కూడా మేము చదువుతున్నాం ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్లో అని ఈ జెన్జీ స్టూడెంట్స్ ఇంత ప్రౌడ్గా చెప్తున్నటువంటి వాళ్ళు. ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ వై యు ఆర్ నాట్ హ్యావింగ్ క్లారిటీ ఆన్ ది అబ్యూస్ ఆఫ్ కన్సంప్షన్ ఆఫ్ డ్రగ్స్, wherein there are so many cases being registered even now, in spite of Andhra Pradesh being declared as zero ganja cultivated state in India. You only have to answer. మీరు చెప్పాలి మరి ఇంత స్ట్రెస్ మీకు ఉందని మీరే మీ మీద బాధపడుతున్నప్పుడు అడిషనల్ స్ట్రెస్ ఎందుకు వేస్తున్నారు? ఈ డ్రగ్స్ కన్సంప్షన్ లో అడిషనల్ స్ట్రెస్ మీరెవరు తీసుకోవట్లా, కానీ మీకు మీ పీర్ గ్రూప్ లో కానీ సమాజంలో కొంతమంది ఎవరైనా కన్జ్యూమ్ చేసేవాళ్ళు కానీ లేక సినిమాలో కన్జ్యూమ్ చేసే వాళ్ళ గురించి తెలిస్తే దీనికి సమాధానం వీళ్ళు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి చెప్పొచ్చు, మేడం మా వాళ్ళందరికీ క్లారిటీ ఉంది, చాలా స్ట్రెస్ ఉంది, అయినప్పుడు కూడా కన్జ్యూమ్ చేయడానికి కారణం ఇది అని ఎవరైనా చెప్పగలిగితే ఐ విల్ బి హ్యాపీ దట్ అట్లీస్ట్ ఐ హ్యావ్ సమ్ ఆన్సర్, బికాస్ మై క్వశ్చన్ ఈస్ అన్ఆన్సర్డ్. ఎనీవన్? Why the drugs are being consumed? సరే మీరు ఎవరిని చూడలేదు, డ్రగ్ కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఎవరిని మీరు చూడలే, సినిమాల్లో టీవీలో చూస్తున్నారు కదా, వాడు ఎందుకు కన్జ్యూమ్ చేస్తున్నాడని మీరు అనుకుంటున్నారు? ఎవరో మాట్లాడుతున్నారు, I don't know, someone is speaking. How many of you are having that idea about it? How many of you support this? డ్రగ్ కన్సంప్షన్ ని హీరోయిక్ గా ఫీల్ అయ్యేవాళ్ళు, అంటే ఇలా పెడతారు కొంతమంది, ఇలా పెడతారు కొంతమంది, నోస్ తో తీస్తారు, ఇంజెక్ట్ చేస్తారు, చాలా వెరైటీగా చూపిస్తారు. ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి చెప్పాలి, దాన్ని చాలా హీరోయిక్ ఎలిమెంట్ గా ప్రొజెక్ట్ చేసేటటువంటి వాళ్ళకి చెప్పాలి. అందులో కొంతమంది చాలా ఎక్స్ట్రీమ్ గా కౌన్సిలింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, నా జీవితం నా లైఫ్ ఒకే ఒక్క జీవితం కాబట్టి ఎంజాయ్ చేయాలి. ఐ డోంట్ నో వాట్ సార్ట్ ఆఫ్ ఎంజాయ్మెంట్ దే గెట్. ఇట్ మీన్స్ దట్ దే డోంట్ నో వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ఎంజాయ్మెంట్. సో హౌ మెనీ ఆఫ్ యూ కెన్ స్పీక్ ఆన్ దిస్, ఎస్ ఆర్ నో, ఇది మంచిది లేకపోతే చెడ్డది, లేదా దీన్ని హీరోయిక్ గా చాలా మంది యంగ్స్టర్స్ ఫీల్ అవ్వడానికి ఇది కారణం అని చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓ ఎవరు లేదు. సో మీకు చెప్పడం రాదనుకోవాలా, లేకపోతే మీరు హీరోయిక్ గా ఫీల్ అవ్వట్లేదు అనుకోవాలా? నేను థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ హ్యాపీ, అట్లీస్ట్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ, బికాస్ see, though I am a police officer, I am a mother of 2 boys of your age. My younger son is studying 2nd year intermediate and my elder son has just completed his 1st year engineering. So he is of your age and both are Gen Z kids only. సో నాకు ఒక రకమైనటువంటి వరీ ఉంటుంది లోపల, ఒక టైప్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటుంది, చాలా టెన్షన్ ఉంటుంది. ఈ డ్రగ్స్ ఈ కల్చర్కి ఎవరూ లోన్ కాకూడదు, నా పిల్లలు మాత్రమే అని నేను ఎప్పుడు అనుకోనులేండి, ఎవరూ లోన్ కాకూడదు అని ఆఫీసర్గా మాత్రమే కాకుండా మదర్గా కూడా రెస్పాండ్ అయ్యి స్ట్రగల్ అయ్యేటటువంటి పరిస్థితులు ఎప్పుడూ ఉంటాయి. సిన్స్ మై ఇన్సెప్షన్ ఇన్ టు పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ ద ఇయర్ 2010, బికాస్ I have seen several cases ganja abuse వల్ల ఎంత క్రైమ్ జరిగిందో నేను పోలీస్ ఆఫీసర్ గా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ I have seen. In one case 4 boys have outraged the modesty of a young girl who is just 5 or 6 years age.
all minors who were occasionally addicted to ganja consumption. Occasionally addicted to ganja consumption. To such an extent that one after the other has committed the sexual atrocity against the girl and got it videographed. See what sort of dastardly act అది చూడండి, ఎంత హీరస్ క్రైమ్ చూడండి. ఇట్లాంటి అబ్యూజెస్ జరుగుతాయి డ్రగ్ కన్సంప్షన్ బికాస్ దే లూజ్ దేర్ కంట్రోల్ ఓవర్ మైండ్ అండ్ బాడీ అండర్ ద గైజ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ప్లెజర్. రియల్ ఎంజాయ్మెంట్ అంటే ఒక లైఫ్ ఇస్తూ ఉంటే వచ్చేది రియల్ ఎంజాయ్మెంట్. ఈ సోకాల్డ్ ఎంజాయ్మెంట్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ టెంపరరీ ప్లెజర్. అది అప్పటికి మాత్రమే ఒక షూట్ వస్తుంది అంతే, ఇన్సులిన్ స్పైక్ లాగా ఒక స్పైక్ వస్తుంది అంతే. తర్వాత ఆ స్పైక్ వెళ్ళి పట్టు మన కింద పడిపోతుంది, న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్ టైప్ అంతే. ఇట్లాంటి వాటికి బానిసలైపోయినటువంటి యువత వాళ్ళ జీవితాల్ని నాశనం చేసుకోవడమే కాకుండా ఒక జనరేషన్ మీదే తీవ్రమైన ప్రభావం ఉండేటటువంటి ఈ డ్రగ్ అబ్యూజ్ని మీరందరూ కూడా మీ శక్తి మేరకు కంట్రోల్ చేస్తారని, నో చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నవడేస్ వీ హ్యావ్ ఆల్సో కమ్ అక్రాస్ ఈ నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ మాత్రమే కాకుండా సాల్వెంట్స్ ఉన్నాయి, కొన్ని ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ ఉన్నాయి. ఆ ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం. ప్రిస్క్రైబ్డ్ డ్రగ్, కాఫ్ సిరప్ ఇస్ ప్రిస్క్రైబ్డ్ డ్రగ్, కానీ దాని డోసేజ్ పెంచి ఐ నో మెనీ లేడీస్ ఆల్సో వాళ్ళ మదర్ సోకాల్డ్ హై ప్రొఫైల్లో ఉన్నటువంటి మదర్ కన్నుగప్పి మత్తు మందికి బానిస కాకుండా మదర్ కట్టుదిట్టం చేస్తే ఇంట్లో పన్నోళ్ల చేత కేసులు కాఫ్ సిరప్లు తెప్పించుకొని తాగిన వాళ్ళ గురించి కూడా మాకు తెలుసు. వాట్ టు డూ? సో ఈ ప్రిస్క్రైబ్ డ్రగ్స్ అబ్యూసే కాకుండా లిక్విడ్ ఇవి వైట్నర్స్ ఉన్నాయి. ఆ వైట్నర్స్ పీల్చి ఇన్హేలెన్స్ పీల్చి మత్తుకు బానిసలు అయిపోయినటువంటి పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు, విచ్ హ్యాస్ very adverse effect on the lungs as well as their central nervous system and their mood. So you as young boys and girls of Gen Z, graduation lo unnatuvanti meeru, tomorrow you are the citizen, you cast your vote and you choose your leader. Meeru choose because meere majority untaru kabatti meeru చూసినటువంటి లీడర్షిప్ లో యంగ్ నెక్స్ట్ జనరేషన్ అందరూ గ్రో అవ్వాలి, రైజ్ అవ్వాలి, అడల్ట్స్ గా అవ్వాలి. కాబట్టి I request you to use your mind and your habits consciously to such an extent that ఏ డ్రగ్ కూడా మీ వల్ల అబ్యూస్కి గురి కాకూడదు, మీరు అబ్యూస్కి గురి కాకూడదు. తద్వారా సమాజం మీద ఈ డ్రగ్ అబ్యూస్ అనేటటువంటి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ ఉండకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. I request all of you, you have to give your big voice, say no to drugs and yes to life, because your life is precious not only to you but also to your family and society as well as next generation. ఇలాంటి మీలాంటి స్టూడెంట్స్ నుంచే గొప్ప గొప్ప సైంటిస్టులు వచ్చారు, గొప్ప గొప్ప ఇన్నోవేటర్స్ వచ్చారు. మొన్నటి వరకు ఇక్కడి నుంచి పుట్టినటువంటి చాలా మంది చాలా పెద్ద పెద్ద దేశాల్లో పెద్ద పెద్ద కంపెనీస్ని, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని రన్ చేస్తూ గొప్ప గొప్ప ఆవిష్కరణలు, ఇన్నోవేషన్స్కి వాళ్ళే రెస్పాన్సిబుల్గా ఎదిగారు. అట్లాంటి జనరేషన్ ఇప్పుడు ఎండ్ అయిపోయింది. కొత్త జనరేషన్ మొత్తం కొత్త ఇన్నోవేషన్స్, ప్రపంచానికి యూజ్ అయ్యేటటువంటి ఇన్నోవేషన్స్ చెయ్యాలి అని మేము కోరుకున్నటువంటి సమయంలో ఈ డ్రగ్ అడిక్షన్ అనేది ఆ జనరేషన్కి ఒక పెద్ద యాంటీ సోషల్ ఎలిమెంట్గా ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కానీ సమాజం పట్ల ఒకంత బాధ్యత ఉండేటటువంటి ఇట్లాంటి వాలంటరీ ఆర్గనైజేషన్స్ కానీ ఇంత పెద్ద ఎత్తున మీలాంటి స్టూడెంట్స్ అందరినీ సెన్సిటైజ్ చేయాలి అని మేము తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకొని మీకోసం మాత్రమే కాదు మీ ఫ్యూచర్ జనరేషన్ కూడా నో టు డ్రగ్స్ చెప్తే దానికి చాలా పాజిటివ్ రిజల్ట్ వస్తుందని మీరు తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ చేతుల్లో ఉన్నటువంటి ఆ బిగ్గెస్ట్ ఇన్నోవేషన్ సెల్ ఫోన్, ఆ సెల్ ఫోన్ని మీరు సే నో టు డ్రగ్స్ అండ్ ఎస్ టు లైఫ్ అనేటటువంటి థీమ్ కోసం మీరు వర్క్ చేయాలి. మీ లైఫ్ స్టైల్, మీ పియర్ గ్రూప్ లైఫ్ స్టైల్, మీ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ హెల్దీ లైఫ్ స్టైల్గా మాత్రమే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఐ థ్యాంక్
Red Cross Society for inviting me to share my views on drug abuse, and I also thank Nalanda Degree College Principal Madam Srimati Anuradha Garu for giving this venue for this benevolent and genuine cause. Thank you very much. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.